హలో అండి అందరికీ. మన ఛానల్లో వచ్చేసరికి ప్రెగ్నెన్సీ కేరింగ్, పోస్ట్ ప్రెగ్నెన్సీ కేరింగ్, ఇంకా బేబీ కేరింగ్ గురించి అయితే నేను చెప్తున్నాను. నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి. దీని నుంచి ఏమవుతుందంటే ఈ వీడియో రీచ్ అనేది బాగుంటుంది. సో దట్ నాకు మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. పిల్లలు ఇంటెలిజెంట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తున్నాను. బేబీని బోర్లా పడుకోబెట్టడం అంటే పిల్లలకి టమ్మీ టైం ఇవ్వడం అన్నమాట. టమ్మీ టైం నుంచి ఏమవుతుందంటే బేబీస్కి గ్యాస్ రిలీజ్ అవుతుంది అన్నమాట. వాళ్ళ కడుపులో వాళ్ళు ఫీడింగ్ తీసుకునేటప్పుడు గ్యాస్ అనేది ట్రాప్ అయి ఉంటుంది. సో టమ్మీ టైం ఇచ్చేదాని నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది, డైజెషన్ బాగా ఉంటుంది, వాళ్ళు హెల్దీగా ఉంటారు. అది ఒకటి అన్నమాట. ఇంకోటి వచ్చేసరికి వాళ్ళు టమ్మీ టైం ఇచ్చినప్పుడు ఇలా మెడ అనేది కదిలిస్తుంటారు అన్నమాట, లేవడానికి ప్రయత్నిస్తుంటారు. దీని నుంచి ఇక్కడ నెక్ మజిల్స్ ఉంటాయి కదా, అవైతే స్ట్రాంగ్ అవుతాయి. టమ్మీ టైం ఇచ్చేదాని నుంచి నెక్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, నెక్ అనేది తొందరగా నిలబడుతుంది అన్నమాట, బాగా కంట్రోల్ వచ్చేస్తుంది. ఈ టమ్మీ టైం ఇచ్చేదాని నుంచి పిల్లలకి డైజెషన్ బాగా అవుతుంది, గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఇంకా నెక్ మజిల్స్ అన్నవి స్ట్రాంగ్ అవుతాయి, ఇంకా బాడీ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అంతేకాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా టమ్మీ టైం అనేది యూజ్ అవుతుంది. సో పిల్లల్ని బోర్లా పడుకోబెట్టడం అనేది కంపల్సరీ అన్నమాట. ఇంకా టమ్మీ టైం ఎలాంటప్పుడు ఇవ్వకూడదు అని అంటే, ఇంకా అప్పుడే పుట్టిన పసిపిల్లలకి టమ్మీ టైం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇంకా బేబీ ఏమైనా నిద్రపోతుంటుంది కదా, చాలా డీప్ స్లీప్లో ఉన్నప్పుడు కూడా మనము టమ్మీ టైం అనేది ఇవ్వకూడదు. బేబీ మేల్కున్నప్పుడు మాత్రమే టమ్మీ టైం అనేది ఇవ్వాలన్నమాట. ఇంకా టమ్మీ టైం ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఒకేసారి గంటల సేపు పడుకోబెట్టకూడదు. స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ డే ఒక 30 సెకండ్స్ లేదా ఒక 1 మినిట్ అన్నమాట. అలా అయితే స్టార్ట్ చేయండి స్లోగా. అప్పుడే మీ బేబీ రియాక్షన్ తెలిసిపోతుంది కదా. బేబీ ఎక్కువగా ఏడిస్తే స్టాప్ చేసేయండి. స్లోగా నిదానంగా అలవాటు అవుతుంది. ఫస్ట్ డేనే ఎక్కువసేపు అయితే పడుకోపెట్టదండి. ఫస్ట్ డే 30 సెకండ్స్, నెక్స్ట్ డే 60 సెకండ్స్, ఇంకో రోజు 2 మినిట్స్, అలా అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అది ఇంకా 3 మంత్స్ దాటిన బేబీస్కి అయితే మీరు హ్యాపీగా ఎక్కువసేపు టమ్మీ టైం అయితే ఇవ్వచ్చు. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు కదా నెక్ మజిల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి, మెడ నిలబడుతూ ఉంటుంది, కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఇవ్వండి. నెక్ కంట్రోల్ అనేది ఫుల్గా వచ్చిన తర్వాత కావాలంటే మీరు ½ అన్ అవర్ కూడా ఇవ్వచ్చు బేబీకి. టమ్మీ టైం అనేది 3 మంత్స్ దాటిన తర్వాత ఎక్కువసేపు ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు చూసుకుంటూ ఉండండి బేబీ రియాక్షన్ ఎలా ఉంది అని అనేసి. ఇంకోటి ఏమంటే, టమ్మీ టైం ఇచ్చినప్పుడు బేబీ ఏమైనా వామిటింగ్ చేసుకుంది, ఎక్కువ దగ్గుతుంది అనేటట్టుంటే మీరు స్టాప్ చేసేయండి. స్టాప్ చేసి నెక్స్ట్ మీ డాక్టర్తో మాట్లాడి తర్వాత కావాలంటే మీరు టమ్మీ టైం అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. వాళ్ళ సజెషన్ తీసుకోండి, డాక్టర్ సజెషన్. వాళ్ళు ఎలా చెప్తే అలా. ఇంకా కొంతమంది బేబీస్ ఏం చేస్తారంటే టమ్మీ టైం అనగానే బోర్లా పెట్టగానే ఏడుస్తూ ఉంటారు. మనము ఏం చేయొచ్చు వాళ్ళు ఏడవకుండా, టమ్మీ టైంని వాళ్ళు ఇష్టపడేలా చేయొచ్చు. ఎలా అంటే, వాళ్ళకి టమ్మీ టైం ఇచ్చినప్పుడు మీరు కూడా వాళ్ళ జతలోనే కూర్చోవాలి. సో వాళ్ళకి ఒక సేఫ్గా ఫీల్ అవుతారు. వాళ్ళు మదర్ బేబీతో పాటు ఉంటే వాళ్ళు సేఫ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు, ఇంకా కంఫర్ట్గా కూడా ఉంటారు. మీరు కూడా వాళ్ళతో పాటే కూర్చునేది, మాట్లాడేది, లేదా పాట పాడటం ఇలాంటిది ఏదైనా చేస్తూ ఉండండి. వాళ్ళని ఆటలాడించాలన్నమాట. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒకటి, మీరు వాళ్ళ జట్లో ఉండడం, లేదా వాళ్ళ ఎదురుగా ఏదైనా టాయ్స్ పెట్టడం, కలర్ఫుల్ టాయ్స్, లేదా వాళ్ళకి నచ్చిన టాయ్స్ ఏవైనా ఇంట్లో ఉంటాయి కదా, అవి కూడా టమ్మీ టైం అప్పుడు వాళ్ళ ఎదురుగా అయితే పెట్టండి. కొంచెం అలా దూరంలో పెడితే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తారన్నమాట. 4 మంత్స్ 5 మంత్స్ దాటిన బేబీస్కి నేను చెప్తున్నాను. సో వాళ్ళ ఎదురుగా కలర్ఫుల్ టాయ్స్ పెట్టడం, ఏదైనా ఆటలాడే వస్తువులు అయితే పెట్టండి. సో ఇదండి, టమ్మీ టైం ఇవ్వడం వల్ల మన బేబీస్కి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఈ టమ్మీ టైంని అంత పట్టించుకోరు, ఎవరు ఇవ్వరు, కేర్ తీసుకోరు టమ్మీ టైం గురించి. నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి నాకు అనిపించింది టమ్మీ టైం నుంచి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అయితే అనిపించింది. సో టమ్మీ టైం ఇవ్వడం మంచిది. మీతో షేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది అనిపించింది. సో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది, ఇంకా ఫిజికల్ డెవలప్మెంట్కి కూడా యూజ్ అవుతుంది, కాబట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా మీ బేబీకి టమ్మీ టైం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి